మేడారం మహాజాతరకు వచ్చే భక్తులకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ప్రధానంగా భద్రత, ట్రాఫిక్ నియంత్రణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈసారి మేడారంలో కొత్తగా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 350 సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేసి భద్రతను, ట్రాఫిక్ను పర్యవేక్షణ చేస్తున్నారు. మేడారం కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. కోట్లాది మంది భక్తులు తరలివచ్చే మేడారం మహాజాతరలో ట్రాఫిక్ నియంత్రణ, భద్రత అనేటువంటి రెండు అంశాలు కీలకమైనవి. ఇందులో భాగంగా పోలీసులు ప్రత్యేకమైనటువంటి భద్రతా చర్యలు చేపడతా ఉన్నారు. ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ సపరేట్గా మేడారం జాతరకు కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్లో మనం చూడవచ్చు, ఎవరైనా తప్పిపోయినటువంటి వాళ్ళని కానీ, లేదంటే ఎలాంటి ట్రాఫిక్ నియంత్రణ కానీ, లేదంటే దొంగతనాలు అట్లాంటివి జరిగినా ఈజీగా గుర్తుపట్టేందుకు మనకు ఏ విధంగా మొత్తము ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్కు 350 సీసీ కెమెరాలను అనుసంధానం చేశారు. ఈ 350 అంటే జాతర చుట్టుపక్కల ఒక 5-6 కిలోమీటర్ల మేర మొత్తం కూడా సీసీ కెమెరాలు ఈ విధంగా ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్కు వాటిని అనుసంధానం చేశారు. అనుసంధానం చేసి మొత్తం కూడా భద్రతను కావచ్చు, ట్రాఫిక్ నియంత్రణ కావచ్చు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు మనం కూడా చూస్తున్నాం, ఇవాళ మనం ఇక్కడికి వచ్చినటువంటి ఓ భక్తురాలది పర్సు పడిపోయినటువంటి నేపథ్యంలో ఆ పర్సును ట్రేస్ చేసేందుకు ఆ వీడియోలను రివైండింగ్ చేసి చూస్తున్నటువంటి దృశ్యాలు, వాటిని ఎవరైనా కొట్టేశారా లేకుంటే రద్దీలో పడిపోయిందా అనేటువంటి విషయాన్ని తెలుసుకునేందుకు ఇక్కడ టెక్నికల్ టీం అయితే ప్రయత్నం చేస్తూ ఉంది. వాళ్ళది బ్యాగ్ పడిపోయిందన్నారు, పర్సు పడిపోయిందన్నారు. ఆ పర్సు పడిపోయిందా ఎవరన్నా తీసిలా అని ఎంక్వైరీ చేస్తున్నారు. మొత్తం ఇటువైపు కూడా మొత్తం 350 సీసీ కెమెరాలను ఈ కమాండ్ కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే మేడారం జాతరకి, ఇంకా మహాజాతరకు సమయం మిగిలి ఉండగానే భక్తులు లక్షలాది సంఖ్యలో జాతరకు వచ్చిపోతున్నారు. ఇప్పటికే రద్దీ పెరిగింది. ఈ నేపథ్యంలో ఆదివారం కానీ, బుధవారం కానీ, అంటే తర్వాత సెలవు రోజుల్లో భక్తుల రద్దీ అయితే విపరీతంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ భక్తుల రద్దీని కోఆర్డినేట్ చేసేందుకైతే ప్రత్యేకించి కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్తో అనుసంధానం చేసి వాటిని కోఆర్డినేట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈసారి జాతరకు 1 కోటి నుంచి 2 కోట్ల మంది భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉంది. తర్వాత విఐపీస్ కూడా జాతరలో కీలకమైనటువంటి వాళ్ళకు విఐపీస్కు భద్రతతో పాటు వాళ్ళు ఈజీగా దర్శనం చేసుకునేందుకు ఏర్పాట్లు చేయాలి. కాబట్టి వాళ్ళకు కూడా రక్షణ ఇచ్చేందుకైతే భద్రతా సిబ్బంది, ఇటు ట్రాఫిక్ సిబ్బంది అయితే అనునిత్యం ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి అనుసంధానం చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తున్నటువంటి పరిస్థితి మనకు మేడారంలో కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మేడారం.